కాశ్మీర్‌లో పహల్గావ్‌లో జరిగిన సంఘటనలో ఒక సంచలనాత్మకమైనటువంటి నిజం బయటపడింది. కొంతమంది ఇప్పుడు అక్కడ ఒకతను చనిపోయాడు ముస్లిం అతను. కొంతమంది దాన్ని ఎట్లాంటి ప్రచారం చేశారంటే నెల్లూరు జిల్లాలో వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఎవరో ఒక ముస్లిం యువకుడు పెట్టాడు. 15 మంది చచ్చిపోయారు. ఇదంతా మోడీ, గోడీ గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ప్రచారం. 15 మంది ముస్లింలు చనిపోయారు అన్నటువంటి ఒక తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. అసలు అక్కడ ముస్లింతో సంబంధమే లేదు అన్నటువంటి కోణాల్లో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళున్నారు. అదే సందర్భంలో అబ్బబ్బే! అక్కడ మతం అడగలేదని మాట్లాడే వాళ్ళున్నారు. వాళ్ళు ఓపెన్‌గా బహిరంగంగా చెప్తున్నా సరే, ఈవెన్ తెలుగులో కూడా చెప్తున్నా సరే అంగీకరించకుండా డైవర్ట్ చేసేటటువంటి నేరేటివ్ థింకింగ్ గ్యాంగులు మన మధ్యనే ఉన్నాయి. ఇయంతా ఒక ఎత్తైతే అక్కడ వ్యాపారస్తులే తప్పుదోవ పట్టించారు. అక్కడ పైన తుపాకీ కాల్పులు జరుగుతున్నాయని చెప్తే ఏదైతే ఇప్పుడు కావలికి సంబంధించినటువంటి మదన్ మోహన్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటిది ఏంటి, అక్కడ వాళ్ళు తప్పుదోవ పట్టించారు. వాస్తవంగా పైన శబ్దాలు వినేసి మేము ఆగుతుంటే అక్కడ ఉన్నటువంటి షాపులోళ్ళు ఏం లేదమ్మా అదంతా యూనివర్సిటీ, కాశ్మీర్ యూనివర్సిటీ యానివర్సరీ జరుగుతుంది, ఏం పర్లేదు పోండి అని చెప్పారు. అక్కడ చనిపోయామని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ? అక్కడ వ్యాపారస్తులు కూడా కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చును, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు అక్కడ. అవతల ఉన్నటువంటి వాళ్ళకి సహకరించారు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. లేదా వాళ్ళకి తెలియక నిజంగానే అట్లాంటిది అనుకున్నారు. బట్ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇక్కడ అసలు విషయం కొత్తగా బయటపడినటువంటి నిజం ఏంటయ్యా అంటే, నిన్న ఆజ్తక్కోళ్ళు అక్కడ ఉన్నటువంటి జనంతో మాట్లాడితే విషయం ఏంటంటే, ఈ పాల్గావ్‌లో ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయినటువంటి ప్రదేశం వాస్తవంగా క్లోజ్ అయ్యి ఉంటదట. నాట్ అలౌడ్ అట అది విడి రోజుల్లో. అమర్నాథ్ యాత్ర సందర్భంలో కోసం అంటే మామూలుగా విడి రోజుల్లో ఉంటుందట. కానీ అమర్నాథ్ యాత్రికులకు వెళ్ళేటందుకు ఏర్పాట్లు చేసేటటువంటి సందర్భంలో దాన్ని క్లోజ్ చేశారట. క్లోజ్ చేసిన దాన్ని ప్రభుత్వం అదే సైన్యం ఓపెన్ చేయలే, స్థానికులు ఓపెన్ చేసేసారట. స్థానికులే ఓపెన్ చేశారో, టెర్రరిస్టులు అనుకూలంగా ఓపెన్ చేశారో తెలియదు. ఓపెన్ చేసిన 2 రోజులకి ఈ సంఘటన జరిగింది. అక్కడ ఓపెన్ చేసిన విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం చెప్తే అక్కడ చూస్తుంది సైన్యం. అక్కడ ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుందో వాళ్లే బాధ్యత వహిస్తారు తప్పించి సైన్యం పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే సైన్యం సరిహద్దుల్లోనే ఉంటుంది. సైన్యం వెంటనే వచ్చేసేది అక్కడికి, రాకూడదు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిపాలన కాబట్టి అక్కడ చూసుకునేటటువంటిది లోకల్ ప్రభుత్వం. అంటే లోకల్ ప్రభుత్వం సహకరించి ఉండాలి, లేదా వీళ్ళందరూ కలిసి అనుకుని ప్లాన్ చేసి ఉండాలి. ఎందుకంటే మూసేసి ఉన్నదాన్ని 2 రోజుల క్రితం ఎలాంటి కాగితం లేకుండా, అనుమతి లేకుండా తెరిచారు. ఆ తెరిచిన 2 రోజులకి ఇన్సిడెంట్ జరిగింది. ఇది తాజాగా బయటపడ్డ సంచలన నిజం.